వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? ఎలా మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందే వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. అప్పుడు మీరు ముందే చూడొచ్చు. ఇవాళ ముచ్చటేంటంటుల్లా జంబలక్కడి పంబ పార్ట్ 5 వీడియో. ఇదే లాస్ట్ వీడియో. ఇక మేము ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాము. ఇంకా మీకు నెక్స్ట్ ఏ సిరీస్ కావాలి? ఇప్పుడు రాజుగా కుటుంబం సిరీస్ నడుస్తుంది కదా, దాంతో పాటు ఇంకేం సిరీస్ కావాలనేది కూడా మరి నాకు కామెంట్ చేయండి. అది ఎల్లుండి నుండి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే రేపు రాజుగా కుటుంబం వస్తుంది. ఎల్లుండి నుండి మీరు చెప్పే కొత్త వీడియో వచ్చేస్తుంది. సరేనా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఇక కొంతమంది ఎక్కువ మందికి పోతాయి. సరేనా? ఇక లేట్ చేయలేకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే రామ, ఏంద్రా ఈ కథ అంత గిట్ల చేసి పాడబడతారంటే ఎట్లను? ఏందన్నట్టు ఊర్లో అందరు ఏంది గిట్ల పాడబడ్డారు? నాకు అసలు ఏం అర్థమైతలేదు. మా మల్లడు గట్లనే అయ్యిండు, ఇక అందరు గట్లనే పాడబడ్డారు. అసలు ఏంది? మళ్ళీ నిన్నటిదాకా మొగోళ్ళు మాత్రం ఆడోళ్ళు లెక్క అయ్యారు, ఆడోళ్ళు కూడా మొగోళ్ళు లెక్క అయ్యారు. కథ పాడబడేది మంచిగానే ఉంది కానీ నాకు అసలు ఏం అర్థమైతలేదు. ఒకసారి అల్లు పట్టేనా మరి? ఊర్లో ఏమన్నా చేతబడి గిట్ల చేసినా తెలుస్తుంది. చేతబడి చేస్తే ఒక్కరికి చేస్తారు, ఇద్దరు చేస్తారు, ఊరందరికి ఎత్తరా? అది లేదు అది లేదో మతలబు ఉన్నది కానీ అది ఏందో తెలుస్తలేదు. తెలుసుకుంటా కానీ ఇప్పుడు నేను ఎల్లి దగ్గరకు పోయి ఇదంతా ముచ్చట చెప్తే అదేమనుకుంటుందో. కరెక్టే కానీ ఎల్లయ్యచ్చి ఎల్లి కొడుతుందని అన్నాడు కానీ అది మారి కొడుతుందా మారకు కొడుతుందా? ఒకసారి పిలుద్దాం, పిలిచి కనుక్కుందాం. ఎల్లి, ఓ ఎల్లి ఉన్నావానే? ఏందే ఇయ్యాల గొంతుల జోరు తగ్గింది? ఎల్లో ఎల్లి ఎల్లో ఎల్లని పిలుచుకుంటూ వస్తావు కదా, ఏమైందే జోరు తగ్గింది? అగో ఇది మంచిగానే ఉన్నది కదా, అడుగుదాం ఇక. ఏందే తల గట్టి పెట్టి మాట్లాడుకుంటారో, ఏమైంది? ఏం లేదు కానీ నువ్వు ఆడవా మగాయనవా? దేని బట్టి చంపానే నిన్ను? నన్ను చూసిన తర్వాత కూడా నువ్వు ఎట్లా అడుగుతావు? నేను ఆడదాన్నేనా? గట్ల ఎట్లా అడుగుతావు మగను అని? అయ్యో అంతే నాన్న. సరే కానీ నాకు ఒకటి ముచ్చట తెలిసిన ముచ్చట అడుగుదామని వచ్చింది. అయ్యిందో చెప్పే. ఈడద్దు కానీ ఇక చెట్టు కింది పోదాంపా. ఓ అవ్వా, అంతగానం ఏం పాడుపడ్డది? మళ్ళా మా ఎల్ల ఏమైనా చేసిండా ఏంది? ఏం చేస్తాడో ఏం చేయలేక నాకు ఒక ముచ్చట ఉన్నది, అది అడుగుతావనపా. ఏందో చెప్పే. ముఖమంతా గట్ల పెట్టుకున్నావేంది? గంట కోపంగా ఉన్నావు. నేనేమన్నా అన్ననా ఏంది? అయ్యో కాదే, అసలు నాకు ఊర్లో ఏమైతుందో అర్థమైతలేదు. మా మల్లయ్య ఒక 4-5 రోజుల నుండి అంటే ఎట్లా అంటే ఆడదాని లెక్క అన్ని పనులు చేస్తాడు. పొద్దున్న ఎత్తాడు, బోళ్ళు అవుతాడు, వంట చేస్తాడు, నిన్న పత్తేర వేయండు. అసలు నాకు ఏం అర్థమైతలేదే. అంటే ఎట్లనో చేసి పాడుపడతాడు. ఓ మా ఇల్లడు కూడా గట్లనే చేస్తాను. నేను మా ఇల్లడికి ఏమన్నా అయిందని నేను అనుకుంటానా? మల్లయ్య కూడా గట్లనే చేస్తాడా? మల్లయ్య ఒక్కడు కాదు, ఎల్లయ్య ఒక్కడు కాదు, ఊరంతా మొగోళ్ళంతా ఇట్లనే చేస్తారు, ఒక నర్సిబాబు తప్ప. అవునా? మరి ఆ నర్సేకేమో కాలేదు, మనోళ్ళకి ఏమైంది, ఊరంతరికి ఏమైంది? నాకు అర్థమైతలేదు. ఇంకోటి ముచ్చట చెప్పన్నానే. చెప్పే ఏంది? ఊర్లున్నా నువ్వు నేను తప్ప మిగతా ఆడోళ్ళందరూ కూడా మొగోళ్ళ లెక్కనే చేస్తారు, నేను మొగోన్నే అంటారు. ఓ కథ పాడబడ గింతగానం జరుగుతుంది అనే ఊర్లో. నాకు జ్వరం వచ్చి నేను వన్నా, నాకు తెలియదు ఊర్లో ఇదంతా అవుతుందని. నిన్నటి దాకా మొగోళ్ళు ఒక్కటే ఉండరు, అయ్యాటుండే ఆడలు మొదలయ్యారు. యోగా భారతి దగ్గర మీద భారతి ఏం మాట్లాడతారు? ఏనుండొచ్చిరు? నేను ఆడదాన్ని ఇక, నేను మొగోడిని, నాదే పెత్తన ఉంటది, అది ఇదని మాట్లాడుతుంది. నాకు అదే అర్థమైతలేదు. అవునానే? ఒక నువ్వు నేను నర్సిబాబు తప్ప మిగతా వాళ్ళందరూ మారిపోయారు. అసలు వీళ్ళు మారడానికి గల కారణం ఏంది? వీళ్ళు ఏం తిన్నారు, ఏం తాగిండ్రు, లేకపోతే వీళ్ళు ఏమైనా గురుజీ దగ్గరికి, స్వామిజీ దగ్గరికి చెప్తాడని మంత్రాలు వేసిన, చేతబడి వేసిందని తెలియాలి కానీ. తెలుసుకుందాం ఆగు. ఊర్లకైతే పోయేద్దాంపా, ముందు ఏమైతుందో చూసేద్దాంపా. ఆవేపా చూసుకుందాంపా. ఎందుకు ఊరికి ఏం కాయగత్ర పుట్టింది? ఎప్పుడు ఊర్లో ఏ చక్కగా ఉండదు. ఒకసారి అందరింటి ముందట మంత్రాలు వేసిపోతారు, ఒకసారి వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు, ఊర్లలో అయితే ఎప్పుడు ఊరంతా పడు ఊరే, ఎక్కడ ఊరో ఏందో. గదేనే ముందు మనంగా భారతింటి దిక్కును సావనింటి దిక్కుదాం పావే. సరే పోయేద్దాంపా. నీ అబ్బా ఏంద్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు బాడుకో? నీకు ఏం గాయగత్ర పుట్టిందని ఇంట్లో పని చేయమని సాతన కాదు. అబ్బా కొట్టకండి. నిన్న కొట్టినాయి, అసలు దెబ్బలు బాగా లేస్తున్నా అండి, కొట్టకండి. ఓ రాజీ, అక్కడ భారత్ అలా మొగుడు కొడుతుంది. పావే ఆపదాం పావే. ఓ భారత్ ఎందుకు కొడతాను? ఆయన నీకు నడి రోడ్డు మీద కొడితే ఇద్దరు పోతుంది కానీ మొగుడు కొడతావానే? నేను కొట్టానా నరకన్నా? ఇది ఇంట్లో పని చేస్తాడు, పీక్తలేడు. ఆగు పోరి, ఆపే. ఓ పోరి, ఇజ్జత్ అంతా పోతుంది. మొగుడిని నడి రోడ్డు మీద వంగబెట్టి గుద్దిందా అంటే మస్తు ఇజ్జత్ పోతుంది. ఆపే. ఏవండి మీ కాళ్ళు మొక్కుతానండి, ఎందుకండి మీరు అట్లా చేస్తారు? నన్ను క్షమించండి, ఇంకొకసారి పని మంచిగా చేస్తా అండి. నన్ను ఏమనకండి, నన్ను కొట్టకండి ప్లీజ్ అండి, దెబ్బలు బాగా తాకుతున్నాయండి. మరి పని చేసే ముందు తెలియదా కొడతా తిడతా అని? మంచిగా పని చేయకపోతే అది తెలిసి కూడా నువ్వు ఎట్లా చేసినావురా? అబ్బా ఇంకోసారి తప్పు చేయనండి, కొట్టకండి. ఓ ఆపే, ఎందుకు ఇట్లా కొడతానో? మొగుడి నడి రోడ్డు మీద కొడతానవేమే? ఆపే బొడ్డి. నన్ను బొడ్డి అంటానవేందేవత్వే నువ్వు? నా మొగుడు నేను కొట్టుకుంటా తిట్టుకుంటా ఏమన్నా చేస్తావా? నా కాలు కింద చెప్పుతో సమాధానం నువ్వు నాకు చెప్పుడేందే?
కొంచెం అన్నా ఇజ్జతి శరం మానం ఉన్నా నీకు ఎవడన్నా మొగుడిని పట్టుకొని రోడ్డు మీద కొడతారా? అగో మొగుని కాకపోతే వాడొచ్చి నన్ను కొడతాడా? ఏం మాట్లాడుతున్నావు? ఏం దేగట్ల కొట్టుడు తప్పు కాదా అనే భార్యతో ఎందుకు గట్ల కొడతాను? అగో మీరు కూడా పోయి మీ మొగులను ఉతుకుపోర్రి. నేను అద్దంటాను, నా మొగులు నేను ఉతుక్కుంటాను. మీకెందుకు అంత ప్రాబ్లం అవుతుంది? అవో గట్లంటవేంది? ఆయన నిన్ను కొట్టాలని నువ్వు ఆయన కొట్టుడు ఎక్కడిది? ఏ నిన్న కూడా వచ్చి గిట్లనే మాట్లాడినావు రాజక్క నువ్వు. ఆయన నన్ను కొడతా నేను ఊకుంటాను చెప్పబట్టి చంపను. నన్ను ఎందుకు కొడతాడు? నేనా వాడిని కొడతా. ఏమైంది నీకు గిట్ల చెప్తాను అంతా? నేను గిట్ల చేసుడు కాదు, మీరే అంత తేడా తేడాగా ఉన్నారు. పోర్రి ఇక్కడ పోర్రి. అబ్బా నన్ను క్షమించండి క్షమించండి, ఇంకొకసారి ఏం చేయి. ఇప్పుడు పని మొత్తం మంచిగా చేసి పెడతా, ప్లీజ్ అండి నన్ను క్షమించండి. అర్థమైంది కదా, నేను ఒక్కసారి చెప్తే ఇంకోసారి ఎక్కువ చెప్తే చీర్తా. అర్థమైతుందా? ఇప్పుడైనా పని మంచిగా లేకపోతే ఇప్పుడు దానికన్నా ఇంకెక్కువ ఉతుకుతా, సరేనా? సరే అండి, సరే సరే నేను ఇంట్లోకి పోతున్నా. మీకేమైనా స్పెషల్గా చెప్పాను ఇక్కడ పోర్రి. ఏంది నన్ను పూరి గిరని మాట్లాడతాను? ఓ రాజీ అద్దే నీ కాలు మొక్తనే అద్దే, అది ఎట్లా తేడాగున్నది. వరకనే వాడిని పొట్టు పొట్టు ఉతికింది, నిన్ను ఉతుకుతుంది. పావే పోదాం. అది నన్ను ఉతుకుతా అంటదా? నాకు అసలు కోపం వస్తాంది. నీకు అర్థమైతలేదా అని నువ్వే చెప్తే అది ఇప్పుడు మొగోళ్ళు లెక్క ఎత్తాను కాబట్టి అది మొగోళ్ళనే ఉంటుంది. నువ్వు నోర్మి పా పోదాం, పైకి ఎవరన్నా అట్లా ఎత్తారో చూద్దాంపా. అరే ఎప్పుడు కూడా నీకు పని చేయ శాతనే కాదు కానీ ఎక్కువ తక్కువ మాట్లాడతాను. అరబడుకు కింది వంగు, నువ్వు కింది వంగు, నాకు అందులో కింది వంగు. అయ్యో వద్దండి, ఇప్పుడు మీ మాట వినకపోతే కూడా నన్ను ఉతుకుతారని అందుకే వంగనా అండి, కొంచెం మెల్లగొట్టండి. నీకు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించే శాతనే కాదు, 10 దాకా వన్నది ఎంత పడుకోవు. ఓ ఆ సాబని కూడా కొడుతుంది పావే. నిన్న అంతా పనికి పోయొచ్చిన కదా అండి, అంత ఒళ్ళు నొప్పులున్నా అందుకే లేవలేదు, అందుకే పిల్లల్ని స్కూల్ పంపించలేదండి. వాళ్ళని పంపించకపోతే పంపించారు, నాకు తిండి ఎవడు పెడతాడు? నువ్వు పొద్దున తిండి ఇవ్వలేదు నాకు. 8 గంటల వరకు నాకు అక్కడ టిఫిన్ ఏదో ఒకటి మన్నో మసానో నాకు ఇవ్వాలని నీకు తెలియదా? అయ్యో నన్ను క్షమించండి, ఇవాళ ఒక్కరోజు అసలు నాకు అంత శాతం కాలేదు, అందుకే లేవలేదండి, నన్ను క్షమించండి. ఓ సావని నీకేం పుట్టిందే గాని గట్ల కొడతావేంది? నా మొగుడు నా ఇష్టం, కొట్టుకుంటే తనుకుంటే గుద్దుకుంటే చంపుకుంటా, నీకేందవ్వా? అగో నీకేందంటవేంది? గట్లా రోడ్డు మీద వంగబెట్టి గుద్దుతాను, ఏమి సిగ్గుశరం లేదన్న నీకు? ఏ సిగ్గుశరం లేదంటే మిమ్మల్ని ఉతుకుతా, అర్థమైతుందా? అబ్బా నన్ను క్షమించండి క్షమించండి. బాడుక ఉరికిండు, లేకపోతే ఇంకా 4 చంపుతును విన్ని. ఏందవ్వా మీరేంది? మీరొచ్చి మధ్యలో కలిగి వేసుకుంటారు, మీకేం అవసరం ఉన్నా నచ్చారు. గట్ల కాదే సావని, గట్ల ఎందుకే వేసుడుగా మొగాయనలు కొడతారా అని ఇచ్చేది పోతుంది. ఎవడన్నా చూస్తే మాత్రం అవ్వ అనిపిస్తుంది. ఓ రాజక్క నువ్వు కూడా పోయి మీ మల్లయ్యని కొట్టుకోపో. ఏంది నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను మాట్లాడేక్కడిది? నేను మా మల్లయ్య ఎందుకు కొట్టుకుంటే? మా మల్లయ్య మంచోడు. మంచోడు. ఇక మా మొగుళ్ళందరూ ఇక ఇంకేమైనా చేస్తారే ఎంతో షెడ్యూల్ కావచ్చు. ఏ పావను ఫస్ట్ వా. ఓ ఎల్లక్క మీ దోస్తుకి ఎప్పుడు నోరు అదుపులో పెట్టుకోమని, లేకపోతే ఉతుకుతా. ఏందే నన్ను ఉతుకుతా అంటావు? అనబొడ్డి ఆగు, నేను నిన్ను ఉతుకుతా. ఓ ఆగుర్రే ఎందుకు కొట్టుకుంటారు ఇద్దరు? ఆగుర్రే, ఇలా దీని సంగతి చెప్తా నేను. ఇవాళ దీని అంతే చూస్తా నేను. ఈ వడ్డీ నా దగ్గరికి వచ్చి గిన్ని మాటలు మాట్లాడుతుందా? ఆగుర్రి. ఓ ఎల్లక్క నువ్వు వచ్చినావు అనుకో, నిన్నే చుట్టుకుతాం ఇద్దరం మధ్యలో, అర్థమైతుందా? నేను అసలే పక్క పానన్నా, నేను వచ్చి మిమ్మల్ని ఆపుతానా అని అందుకే మాటలతో చెప్తాను. ఆగుర్రే. అబ్బా ఈ దొంగ బొడ్డి నన్ను కొట్టి చంపుతాంది దొంగ మొక్కంది. ఎవతే దొంగ బొడ్డి? ఎవతే నువ్వు? ఏ నుండి వచ్చినవే? అబ్బో నన్ను కొడుతాంది, నా ఈ పది చిత్తపడి ఎత్తాను. రారబ్బో రార్రి. యువతతో దాని కూడా 4 ఈడు చంపుతాగా నేనైతే ఊకోను. నువ్వు నోర్మయ్యి, నీవు నీ మొగుని కొట్టకంటే పొట్టు కొట్టు నన్ను యువతవే అని అడుగుతావా అని నువ్వు? అబ్బో నన్ను కొట్టి చంపుతాంది. రార్రి. ఓ రాజీ అది ఎట్లను ఉన్నదే కొట్టకే, అది ఇప్పటికే ముఖం అంతా మాడిసిందే, దాని ముఖం మీద అన్ని దెబ్బలు తాకిని. ఆపే. ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో, కాలు కింద తొక్కుతా బిడ్డ, కసరంతా కక్కాలి, అర్థమైతుందా? ఓ పావే అది ఎట్లా ఉన్నది పావే. ఈ దొంగ బొడ్డి అసలు మొత్తంకే నన్ను ఇట్లా చేసింది. దీనికి అసలు ఎక్కనట్టున్నది, ఇది ఎందుకు తాగనట్టున్నది, ఇది ఇట్లనే ఉన్నదా? ఎల్లక్క అట్లనే ఉన్నది. అబ్బో ఇట్లా అయితే కథ మంచిగా ఉంటది కా, ఇది నన్ను దొరకబట్టటే ఉన్నది. ఏంటే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు చెప్పు? మరి పక్కకు నూరోళ్ళందరూ ఇట్లనే ఉన్నారా? మరి ఏమైంది మా నూరికి ఎట్లయిందని ఏదో ఒకటి కనుక్కోవద్దానే. సరే పోదాం, పక్కూరికి బస్సు వస్తుంది కదా. అత్తది. ఓ అవ్వలాల మీరు ఆడోళ్ళా మొగోళ్ళా? ఈ ముసలి 4 అన్నే. ఏంది ఆడోళ్ళ మొగలని అడుగుతాడేంటి? అన్నెవరో తనినట్టున్నారే అందుకే అడుగుతాండు. ఏమైందే బాపు? ఏం చెప్పమంటావవ్వా? ఊర్లా పోయి ఏందబ్బా గిట్లైరు గట్లైరు అంటే నన్ను ఉతికిరు. అంత ఆడోళ్ళు మొగోడు ఆడోళ్ళు లెక్కున్నారు. ఇక మరి మీరు కూడా మొగోళ్ళ ఆడోళ్ళ అని అందుకే అడిగిన. ఈ ఊర్లో ఉండకుండా పక్కూరు పోయేతో 10 రోజులు నాకంతా ఈడు ఉండబుద్ధి అవుతలేదు. ఏమన్నా అడిగితే పాపం కుదుతారు. ఆగో ఏందవ్వ గట్లా అంటావు? మిమ్మల్ని అడిగినట్టే నేను వాళ్ళని అడిగిన. మీరెట్లా కోపపడ్డారో వాళ్ళట్లనే కోపడ్డారు. మీరు గుద్దలేదు, వాళ్ళు 2 గుద్దిరు అంతే. మరి ఊర్లంతా మంచిగా లేనప్పుడు ఎందుకే వాళ్ళని అడుగుడు? ఆగో తెలుస్తలేదవ్వా, ఇప్పుడు మీరు మంచిగానే ఉన్నారు, ఆడవాళ్ళు లెక్కనే ఉన్నారు. వాళ్ళు గట్లా ఉన్నారా నేను అడిగినా. ఏమున్నది బాబు,
నువ్వు కొంచెం కొంచెం నోరు అదుపులో పెట్టుకో. ఇవరి దాకా మాకు బొచ్చలొల్లిలని నేను ఇద్దరు గుద్దేసేస్తాన్నా. అవునవ్వలాలా ఎటు పోతారు? అయితే మన ఊర్లో గిట్లున్నది కాదే పరిస్థితి. మరి పక్కన ఊర్లు ఇట్లనే ఉన్నదా లేకపోతే మన ఊరికి ఏమైంది అని తెలుసుకుందామని పోతారు. ఏడ చూసినా గానీ అల్లం కల్లం కిల్లం కల్లం అవుతుంది. అబ్బబ్బా నేను కూడా మీతోనే అత్తబ్బా, మీతోనే ఉంటా 2 రోజులు. నాకంతా ఏం అర్థమైతలేదవ్వా. సరేనే బాపు సరే. ఈ బస్సు పాడవడా ఇంకా వచ్చి పాడబడతలేదు. ఇప్పుడు బస్సు ఎక్కుదామన్నా భయం ఉన్నదవ్వా. పిరి బస్సు వల్ల నన్ను ఏడ నూకుతారు ఏడ గుద్దుతారు అని భయమే అవుతాంది. మరి మేము వచ్చే వరకు ఇక్కడే కూర్చోరాదే? అబ్బు కొడుకో నేను కూర్చోనవ్వు. అది వాళ్ళు ఇంకెవరైనా వచ్చిరని గుద్దిరనుకో నేను పుట్టుకుని పోతా. నేను అత్త మీతోని ఈడ గుద్దించుకోడు కన్నా బస్సులో గుద్దుకునుడే మంచిగా ఉంటది. సరేనే సరేనే. ఇంకా అత్తలేదేమో బస్సు. అబ్బా 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 ఆడోళ్ళ ముక్కల మన్ను. ఈ ఆడోళ్ళని ఎత్తుకపోను. ఆ బస్సులో గుద్ది గుద్ది అటుకొత్తి ఇటుకొత్తి నన్ను గుద్ది గుద్ది చంపిర్రు. ఏంటి గట్లా అంటావు? మరేందవ్వా మరి పిరి బ్రష్ పెట్టినప్పటి నుండి అధ్వానం అయింది. ఆమె ఎవరినట్టు పూలు కొనుక్కుంటా అని ఎటో పోతాందట. ఒక ఆమె పండ్లు కొనుక్కుంటాను పోతాంది. ఒక ఆమె బురుస్తోని వేసుకుంటూనే పోతాంది. ఓ అమ్మ అసలు ఏం అర్థమైతలేదు. మరి ఏమనుకుంటావు? ఆడోళ్ళకి ఫ్రీ ఇస్తే ఏదో ఇష్టపెడతారా? ఇష్టపెట్టరు, ఎట్లా వాడతారు. మరి మేము అడిగినావా అనే ఇవ్వమని ఫ్రీ అని అడిగినావా? ఆడే ఇచ్చిందాను మేమే అట్లా చేసుకుంటాను. గల్లే ఉన్నది, మా తప్పే ఉన్నది. అట్లా కాదవ్వా. పోతే ఎక్కువనో తక్కువనో పోవాలి కానీ ఆ బస్సు నిండా కుక్కి కుక్కి ఒక ఆమె ఇటు గుద్దుతా అంటే ఇంకొక ఆమె అటు గుద్దుతా అంది. ఓ అమ్మ నేనైతే నలిగిపోయినా. నువ్వు 16 పంచిపోవడం అని నిన్ను గుద్దుతారు. ఆగో గట్ల అంటే పోయింది. నేను పడుచుకున్నప్పుడు అయితే నా వెనుక 100 మంది పడేది. ఇప్పుడు వడమాను ముసలాడా, ఇప్పుడు వడమాను. ఇక ఇప్పుడు నా సర్వీస్ అయిపోయి ఇంకెక్కడ పడతారు? సరే సరే అని పోయేద్దాం పారి. ఊర్లో ఎట్లున్నది కథ ఎట్లున్నదో చూద్దాం పారి. ఆగో గట్లెవరు వస్తారు కదా, ఎవరో మగ పోరగాడు వస్తాండు. గదే కదా ఒకసారి అడుగుదాం. ఓ పిల్లగా ఇట్రా ఒకసారి. గీవేంది నన్ను పిలగా అంటది? నేను ఆడమని పట్టుకుని నన్ను పిలగా అంటది ఏంది? చెప్పమ్మా ఏంది? పిల్లగా నువ్వు ఆడావా మగావా? ఎట్లా కనబడతానమ్మా మీకు నేను? చూస్తే మొగం తీరు కనబడతానో మరి లోపల లక్షణాలు ఆడిదా మొగదన్వా అని అడుగుతాను. ఓ అమ్మా నేను ఎట్లా కనబడతా? నేను ఆడామని. మరి మగోని బట్టలు వేసుకున్నావేంది పిల్ల? అంటే వేసుకోద్దేంది? మా అమ్మ నాన్న నేను ఒక్కదాన్నే బిడ్డను, అందుకే నన్ను కొడుకులాగా పెంచుకున్నారు. కొడుకులాగా పెంచితే మంచిదే గాని కొడుకు బుద్ధులు వస్తేనే మంచిది కాదు పిల్ల. ఓ ముసలోడ కట్ట అందుకొని చంపుతా. నా పెళ్ళామే సంపి పోయింది, అది చచ్చింది. ఇక నువ్వు చంపుతావా? మరి పెళ్లి గిట్లా చేసుకుంటావేంది నా పెళ్ళని లెక్క? ఎవర్రా ముసలాడ నువ్వు? సంపిన అంటే పుట్టుకొని పోతావు. ఓ పిల్లలు లద్దుగా నేను మంచిగా మాట్లాడతాను గాని మీ ఊర్లో ఆడోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు లెక్క చేస్తారా ఏంది? ఓ ముసల్దానా గట్లంటావేంది? నన్ను ముసల్దానంటావే? ఓ రాజు ఇది మన ఊరు కాదే, నువ్వు నోరు తగ్గి ఏ నేను అడుగుతా నాకు. అగో పిల్ల నువ్వు అబ్బాయి బట్టలు వేసుకొని ఉన్నావు కాబట్టి మేము అట్లా అనుకున్నాం గాని ఈ ఊర్లో ఈ గల్లీలు ఎటు దిక్కున్నాయి చెప్తా అటు పోతాం. గట్ల సక్క ఓ ఎడమతే దిక్కు దిగురు తిరుగుర్రి అత్తయి. సరే సరే పిల్ల పోతా. పోర్రి. ఆ పోరికి ఎంత బల్పు ఉన్నదే. ఆ పిల్ల ఎంత మంచిగా ఉన్నది, నాకైతే మస్తు నచ్చింది. ఏంద్ర ముసలోడా నీకు ముసలోనికి దసరా అన్నట్టు గా పిల్ల నీకు నచ్చిందా? రా పోరి నీ మనవరాలు ముని మనవరాలు అవుతుంది. ఏమో నాకైతే మా ముసల్దాన్ని చూసినట్టే అనిపిస్తాంది. ఓ అవ్వరాలు ఎందుకు పోదాం పారి. అగో వీళ్ళు ఎవరు కొత్తగా ఉన్నారు కదా. ఓ అవ్వ ఎక్కడ నుండి వచ్చిర్రు? ఏ ఊరు మీది? గిట్ల వచ్చిరేంది మా ఊరికి? మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు. అయ్యో ఏం లేదురా, మాది పక్క ఊరు అయితే ఈ ఊర్లో చిన్న పని ఉండొచ్చాను రా. అవునా అవ్వ? ఎవరింటికి పోవాలి చెప్తా పట్టు. ఎవరిల్లు పోవాలరు వాళ్ళ దారి. అబ్బా గింత మంచి వాళ్ళు ఉన్నారా ఈ ఊర్లే? అయ్యో గట్ల అంటావేందవ్వా? అయితే ఒక చిన్న ముచ్చట కలుపుకుందామని ఎవరింటిలో ఈ ఊర్లో నాకు ఎవరి దగ్గర ఒక చిన్న ముచ్చట కలుపుకుందామని వచ్చినా చెప్తావా? చెప్పవా? ఎవరికైనా సంబంధాలు వచ్చినాయి ఏంది? అవునవ్వా నాకే వచ్చింది సంబంధం. ఏందవ్వాగా ముసలాయనకి సంబంధం వచ్చిందంటాడు. ఆ ముసలాయన ఎవరు చేసుకుంటారు? ఇవాళ రేపు పుట్టుకోనేటట్టున్నాడు. గా ముసలాయనకి ఎక్కడిది సంబంధాలు? అయ్యో ఏందవ్వా గట్లంటో నన్ను చేసుకోవద్దంటవా ఏంది? అయ్యో నేనెందుకంటే చేసుకో నీకు గంతకు దగ్గ బొంత దొరికినట్టు నువ్వు ముసలాను, నీకో ముసలు దొరికినట్టున్నది. ఏ ముసలాన్ని ఇంటికోవాలి ఎప్పుర్రి? అంతే ఏం లేవు గాని అవ్వ. అయ్యో మీ ఊర్లో ఆడోళ్ళు లెక్కనే ఉన్నారా? మొగోళ్ళు లెక్కనే ఉన్నారా? ఏందవ్వ గట్ల మాట్లాడి పాడబెడతాను? ఆడోళ్ళు మొగోళ్ళు అంటే మొగోడు ఆడోళ్ళు అవుతారా ఏంది? గట్ల మాట్లాడతాను. అయ్యో కోపం అద్దు పిల్ల, మేము నిజంగానే అడుగుతాను. ఇప్పుడు నేను ఆడవ లెక్కున్నానా లేదా? ఉన్నావవ్వా. మీ ఊర్లో నువ్వు కాకుండా అందరు అట్లున్నారా లేరా అని.
మీ ఆయన కూడా మొగన్ లెక్కనే ఉన్నారా ఆడోళ్ళ లెక్క అయిందా? ఓ అవ్వా నాకు మస్తు కోపం తెప్పిస్తారు. నేనేదో ఈ ఊరికి కొత్తోళ్ళు కదేమన్నా అడిగితే చెప్దామని నేను ఆగితే గట్లంటారేంది? అయ్యో నిజమేనవ్వ, మా ఊర్లో మొత్తం ఆడోళ్ళు మొగోడు ఆడోళ్ళు లెక్క అయ్యారు, అందుకే అది కనుక్కుందామని వచ్చినాం. మరి మీరు ముగ్గురు మంచిగానే ఉన్నారు కదా, అందరికేం రోగం పుట్టిందట? ఓ అవ్వా నిజంగానే చెప్తాను అవ్వ, చూసినావుగా నన్ను పొట్టు పొట్టు కొట్టిర్రు అడిగినందుకు. ఓ అవునా అవ్వా? అవునరా, అందుకే ఇటు కనుక్కుందామని వచ్చినావు. నీకేమైనా తెలిస్తే చెప్తావా? ఏం లేదు కానీ ఏ ఊరు మీది? మాది కొత్త పెళ్ళవ్వా. అయ్యో అవునా? అయితే మీ ఊర్ల నుండి నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు వచ్చిర్రు. నా దగ్గర కాదు, మా ఇంటి దగ్గర ఒక మంత్రసాని ఉంటుంది, ఆమె దగ్గరకు వచ్చిర్రు. ఇక ఆమె దగ్గరకు వస్తుంటే నా ఇంటికి పుసుక్కున పోతిని. పోయినప్పుడు ఏదో మాట్లాడుకున్నారు, ఏదో మంది అన్నారు. మరి కొత్త పెళ్ళికి వెళ్ళి వచ్చిర్రు. మరి ఆ మందికి ఇట్లా పెట్టిరా, ఇద్దరు ఆడోళ్ళు వచ్చిర్రు. ఓ కథ పాడవాడు, ఇద్దరు ఆడోళ్ళు వచ్చి మందు పెట్టిర్రా? నాకు అసలు ఏం అర్థమైతలేదు బిడ్డ. ఇక ఒక 5-6 రోజుల నుండి బాగా చూస్తాను. ఇక నిన్నటి నుండి ఆడోళ్ళు కూడా మొగోళ్ళు ఎక్కారు. అసలు నాకు ఏం అర్థమైతలేదు. కానీ మరి పక్కూర్లు అట్లనే ఉన్నారు, ఏమైందని కనుక్కుందామని వచ్చిన బిడ్డ. అవునవ్వ, ఇద్దరు ఆడోళ్ళు వచ్చిర్రు. మరి అదే మందు కావచ్చు, నాకు కూడా తెలియదు. అయితే ముసలి మొత్తం గివే అన్ని గివే బిత్రి వేసాలు బిత్రి అన్ని అందరికి ఇస్తా అంటది. మరి వాళ్ళు ఏమైనా కల్పితమైందో ఏందో. ఆ ఇద్దరు ఆడోళ్ళు ఎవరో నీకు తెలుసా అవ్వా? అయ్యో వాళ్ళు ఎవరు నాకు తెలియక నేను చూసిన. ఒక ఆమె తెల్ల ఉంటుంది, ఒక ఆమె నల్ల ఉంటుంది. నల్లమే దొడ్డు ఉంటుంది, తెల్లమే కొంచెం బక్కది నా లెక్కనే ఉంటది. ఎవరి ఆ తెల్ల ఉన్న నల్లగా ఉన్న బండోళ్ళు ఎవరు అన్నట్టు ఆలోచిద్దాం గాని. సరే అవ్వ, నీ ఫోన్ నెంబర్ గిట్ల ఇచ్చిపోతావా? వాళ్ళు గిట్లా దొరికితే వాట్సాప్ పెడతా. సరే అవ్వ, సరే నేను చూస్తా గాని. సరేరా, మరి పోయేస్తాం. పోయిరారవ్వ, పోయిరారి. అబ్బో ఆ దొంగ బొడిదాన్ని నమ్మనే నమ్మద్దు. పాపం ఊరంతా మొగోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు లెక్క అయ్యారట. అది ఏం చేసిందో ఏమో, అది ఎప్పుడు గిట్లనే చేసి పాడబెడితే దొంగ మొకంది. కాదవ్వలా, ఒక నల్లగా లాగుండే మనిషి, ఒక తెల్లగా నమనలాగుండే మనిషి ఇద్దరు కలిసి పోయిర్రట. అట్లా మన ఊర్లో ఉన్న ఇద్దరు ఆడోళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళిద్దరు దోస్తులు అయ్యే ఉండాలి మీ లెక్క. గదేనే, నేను కూడా గదే ఆలోచిస్తాను కానీ ఎవరై ఉంటారు? ఓ నాకు తెలిసిందే, అట్లా నల్లగా ఉన్న తెల్లగా ఉండేటోళ్ళు. నల్లగా ఉండేది సావని, తెల్లగా ఉండేది భారతి. వాళ్ళిద్దరే కానీ వాళ్ళిద్దరి మధ్య జబ్బల్ లెక్క అవుతారు. వాళ్ళిద్దరే ఒక్కసారి ఆలోచించారు మీరు. ఓ అవునే, కరెక్టేనే. తెల్లగా ఉండేది భారతి, నల్లగా ఉండేది సావని. సావని కొంచెం దొడ్డే ఉంటది, ఇక భారతి ఏమో కొంచెం బక్క ఉంటది. గంతేనే. కరెక్టేనే రాజీ. పారావ వాళ్ళని పోయి 4 దనన్నది అందాం. ఇప్పుడు మనం వాళ్ళని దాని అనుకో, వాళ్ళు మనల్ని అంటారు. మన దగ్గర ఆధారాలు లేవు, ఏం లేవు. వాళ్ళే వేసిరని లేదు, మనం జస్ట్ ఊహించుకుని వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లుంటది? వాళ్ళని మనం గమనిద్దాం. గమనించి వాళ్ళేనా అని తెలిస్తే అప్పుడు వాళ్ళ బండారం అంతా బయట పెడదామే. సరే మరి పారి, ఎందుకు ఆలస్యం ఎందుకు చేస్తారు పారి. ఆగో గీళ్ళేంది కట్టగట్టుకునేట పోయేస్తారు, అడుగుదాం ఆగు. రాజక్క ఎటు పోయేస్తారు? ఎట్లేదే గిట్లనే తిరుగుదాము, చల్లగా ఉంటది కదా, చెట్టు కింద పోదామని పోతాన్నవే. నువ్వెటు పోతాన్నవే మరి? ఏం లేదు, అంత ఇంట్లో వేడిగా ఉన్నది, అందుకే బయటకు పోదామని పోతాన్నా. ఇక ముసలికి ఏమైంది గట్లా చూస్తాడు? ఏం లేదా, బాపు కాట తలకే నొత్తందట, గంతే, ఏం లేదు. మరి మిడిగుడ్లు వేసుకొని గిట్లనే చూస్తాండు మింగేటట్టు. ఓ ఏందవ్వా, నేను నా ముసల్లాని తప్ప నేనెవరిని చూడలేదు. నన్ను తప్పుగా అనుకుంటా అన్నావు. నిన్నే అనుకోవాలి. సరే నేను పోయేస్తా రాజక్క. సరే పోయిరా. రాజీ ఇది ఎటు పోతుందో దాన్ని వెనుక పోదాం పావే. అవునవునా, పోయేద్దాంపా. ఇదేందో ఇక్కడ ఆగింది, ఇక్కడ దీనికి ఎవరు తెలిసే గీట్క చాగింది ఇది. ఆగే, మెల్లగా మాట్లాడా తింటది. అరే ముసలోడా దగ్గకురా, దగ్గుతా చూస్తుంది. దగ్గేమన్నా నేను కావాలని దగ్గుతున్నాను, లేకపోతే నాకు చెప్పొస్తుందా అవ్వా? నువ్వు విచిత్రంగా మాట్లాడతావు. వీళ్ళల్లా ఆపురు కానీ చూడుర్రి. ఇదేంది ఇంకా ఈ శ్రావణ అత్తలేదు, ఏం లేదు. మేము అనుకున్న ప్లాను మంచిగా అయింది. ఏంది అది పిచ్చిదాని లెక్క దానిలో అదే మాట్లాడుకుంటాంది. అబ్బా భారతి, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఊరున్న వాళ్ళు అందరు చేంజ్ అయిపోయారు. అవునే, నాకు కూడా మస్తు హ్యాపీగా ఉన్నది. కానీ రాజక్కుని ఎల్లక్కగా నర్సేబాబు చేంజ్ కాలేదే. ఏమో మరి వాళ్ళకి ఏం పని చేయలేదో. నర్సేబాబుకి పెళ్ళామా ఏమన్నానా, ఆయన వచ్చి తీసుకోవాలి. కానీ మిగతా వాళ్ళందరూ చేంజ్ అయ్యారు. నాకైతే మస్తు ఆనందంగా ఉన్నది. వాళ్ళు ఏమో మాట్లాడుకుంటారే, గుయ్య అని పెడతారు. పోయి చెట్టు సాటుకుంటేను పో. నిజంగా నేనే మన ప్లాన్ మస్తు సక్సెస్ అయింది. అవునవును, ఊర్లో అందరు మారిపోయిర్రే. రాజీ వాళ్ళేనే మందు పెట్టింది, వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే ఊర్లో నన్నందరూ మారిపోయిర్రు, సక్సెస్ అయిందని మాట్లాడుకుంటారే. ఆగు, నేను వీళ్ళ సంగతి చెప్తావు. ఏమైందిరా పొరగాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటారు? ఏం లేదు రాజక్క, ఏం లేదు, వట్టిగా వచ్చి మాట్లాడుకుంటాను. ఏమైంది, నువ్వు గిట్లా వచ్చిన గట్టు పోతా అన్నా? ఏం లేదు, అయ్యో చెట్టు కింద చల్లగా ఉంటది కదా అని మేము ముగ్గురం వచ్చినా మాట్లాడుకుంటారు, సంతోషంగా ఎగురుకుంటా దురుక్కుంటా. మరి ఏంది, మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అని.
అయ్యో గదే షాయి పత్త అయిపోయింది కదా, షాయి పత్త తెద్దామా అని. షాయి పత్త గురించి దానికి ఎందుకు చెప్తానవే నోరు మొయ్యి. సాయి పత్తన ఏం సాయి పత్తరులా? ఏం లేదు. ఏమైంది భారతి గట్ల ముఖం పెట్టినావు? ఏం లేదు రాజక్క, ఏం లేదు కానీ వట్టిగానే గదిగా షాయి పత్త అయిపోయింది తెద్దామని. సరేనే. ఏమైంది రాజీ అడగకుండా గట్లిసి పెట్టిన వాళ్ళని? వాళ్ళు ఆ మందు పెట్టింది సాయి పత్తల్లే, మన సాయి పత్తలు అప్పలప్ప అందరం తాగితివి ఆ సాయి పత్తల్లే పెట్టిరాళ్ళు. అవునా అవ్వలాల నా గుడి ఇంతంత పోతా అయిపోగదా. ఓ ముసలోడు అద్దాగి అందరికి ఇట్లా పాడు రూదాత నువ్వుంటూ వారు పుట్టుకు అనపోదురా. అబ్బో గట్లాంటి నాకేమద్దు గాని మరి ఏం చేద్దాం? ఏం చేద్దామే రాజు మరి? చెప్తా వాళ్ళ సంగతి. భారతి ఓ భారతి ఉన్నవానే? ఇదేంది గిట్లొచ్చింది? ఆ ఉన్న రాజక్క ఉన్నా, ఏమైంది గిట్లొచ్చినావు? ఏం లేదు వట్టిన కొంచెం కూర్చుందామని వచ్చిన. కూర్చుంది రాదు? అయ్యో నాకు పని ఉన్నది రాజక్క. ఏం పని ఉన్నది? మీ మొగుళ్ళేడాన చేయడానికి వచ్చి కూర్చో. సరే రాజక్క కూర్చుంటా. ఏం లేదు, ఇగో వట్టిగా నచ్చిన. ఇంటికాడంత మంచి అనిపించలేదు. మీ ఇంట్లో అయితే ఏసీ ఉంటది కదా, ఏసీ కింద ఉన్నామని వచ్చిన. అయ్యో అవునా రాజక్క, సరే గంతి. ఓ ఇన్నా నీ సాయి బొట్టు పోతేంది? గీవేంది నన్ను సాయి కావాలని అడుగుతాంది. అది ఏమైంది? ఇంత సాయి బొట్టు పోతే తలకే నొత్తాంది. ఎండకు పాడబడి ఇంత సాయి బొట్టు తాగితే మంచిగా ఉంటుంది. పోయరాదే? అయ్యో ఇంట్లో సాయి పత్త లేదు కాదు రాజక్క. మొన్న నాట 2 కిలోలు తెచ్చుకున్నావాట. ఇంత పోయి ఏమనుకోను గాని. సరే రాజక్క సరే. ఏడున్నావు? ఇద్దా ఒకసారి. చెప్పండి ఏమైందండి? కొంచెం సాయి పెట్టుకురాపో. సరే అండి పెట్టుకొస్తా. ఇంకేంది రాజక్క విశేషాలు? నీ మొగుని బాగానే కంట్రోల్ పెట్టినావు కదనే. ఇక పెట్టకపోతే ఎట్లా రాజక్క? పెట్టాలే గాని. ఏం లేదా, ఏమున్నది వట్టిదే మొత్తం కథ. ఏవండి తీసుకొచ్చినా తీసుకోండి. నేను చెప్పినారా నాకు తీసుకురా అని? రాజక్క ఒక్కదానికే కదా. అయ్యో చాయ్ పెట్టుకొని తీసుకురమ్మంటే 2 తీసుకొచ్చినండి. ఏం కాదు తాగండి. అంటే నువ్వు చెప్తే నేను తాగన్నారు ఇప్పుడు. అయ్యో క్షమించండి, నేను తాగితే తీయండి. నా కోసం తయారు చేసింది నువ్వు తాగుతావా నల్లికుట్లోడా? ఎట్లా కనబడతాను? అయ్యో ఎందుకు తిడతావో? ఏం కాదు తిగని తాగుదాం తిగను పో. నీకు తెలియదు రాజక్క, ఈ ఇట్లనే ఉంచితే నెత్తికెక్కి డాన్స్ చేస్తాను నా నెత్తి మీద, అందుకే ఇట్లా కంట్రోల్లో పెట్టిన. సరే గాని సాయి మంచి వాసన వస్తాంది. ఇది మంచి వాసన వస్తాందా? ఎల్లది పెట్టుకొచ్చింది బాడుకో. ఏ సాయి పద్ధతితో పెట్టినావు? మీరు మొన్న కొత్తగా తెచ్చిరి చూడండి, నేను తాగుతాను. అదే చాయ్ పత్తితో పెట్టినా అండి. ఓ కథ పాడబడా, నీ నా సాయి పద్ధతితో పెట్టమన్నా నారా? అది మస్తు పైసలు ఎక్కువ దానికి. అయ్యో ఏం కాదండి, తాగండి ఒక్కసారికి. నువ్వు చెప్పిన మాట నేను వింటానరా? అయినా ఈ రాజక్క తాగలేదు కదా, ఇప్పుడు ఈమె తాగుతూ ఈమె కూడా మారిపోతుంది. అప్పుడు నాకు ఇదంతా టెన్షనే ఉండదు కదా. చెప్తా తాగమని చెప్తా. రాజక్క తాగుతావు? ఏం కదా తాగు. నువ్వు తాగని నేను తాగుతాను, తాగరాదు నువ్వు. అబ్బో ఈమెంది నన్ను తాగమంటది? నేను తాగుతా, నేను మారిపోతా. అబ్బో గట్లా కావద్దు. అయ్యో నేను ఇంత ముందే తాగిన రాజక్క, నువ్వు తాగు. అదేంటండి, ఇంతకుముందు నేను మీకు పెట్టేయలే కదా, నేను ఒక్కనే తాగిన కదా. నోరు ముయ్యిరా. సరే అండి సరే. నువ్వు తాగలేదని చెప్పబట్టి తాగరాదే, తాగు. వద్దు రాజక్క, నేను తాగ, నువ్వు తాగు. తాగే. వద్దు రాజక్క, తాగ. నేను ఏం కలిపిన వెళ్ళ తాగనంటాను. నేనేం కలుపుతా రాజక్క, నన్ను గట్లా అంటాను. మరి తాగమంటే తాగేమో, తాగుతే చచ్చిపోతావా? వద్దొద్దు రాజక్క, నేను తాగా. దొంగ బొడ్డి, ఈ సాయి పత్రేమో కలిపి అందరిని మార్చి ఇప్పుడు నువ్వు తాగమంటే తాగనంటాను. తాగు. ఏం మాట్లాడతానో రాజక్క? నేనేం కలిపినా? నా దగ్గర ఫోన్లా రికార్డు ఉన్నది, నేను చూపెట్టాను నానే. అబ్బో ఇవరిదాకా ఈమె మొత్తం చూసినట్టున్నది, రికార్డు చేసినట్టున్నది. ఏం చేయాలి? ఉరుకుతా. ఆగే దొంగ బొడ్డి, ఉరుకుతానవేంది? ఆగే. పోవే పో, నువ్వు ఎక్కడైనా దొంగ బొడ్డి. నన్ను దొంగ బొడ్డి అంటావారే? చెప్తావు నీ సంగతి. దొంగ ముఖం దానా, అందరికి ఏమో కల్పించి సాయిపత్ర తీసుకోరు అందరికి పెట్టినవానే. దొంగ ముఖం దానా, నేను ఇంకా తాగలేదు నయ్యం. అయ్యో రాజక్క క్షమించు రాజక్క, ఈ మొగోళ్ళు మన మీద చేసేటి అన్నిటిని చూసి తట్టుకోలేక నేను ఆ పని చేసినా గానీ నన్ను క్షమించు రాజక్క. నీ ఇంట్లో చేస్తే ఊరోళ్ళందరూ గట్లనే చెప్తారా? నీ ఎన్ని కుటుంబాలు ఆగమైతాను నీ వల్ల, దొంగ ముఖం దానా. అయ్యో నన్ను క్షమించు రాజక్క, క్షమించు. ఇంకా 2 ఉతుకు అట్లయితే నాకు సెట్ అవుతుంది. అయ్యో ఏమైంది అవ్వ, ఏమైంది? ఎందుకు కొడతాను? దాన్ని కూడా 4 చంపుకోవాలి, అప్పుడు సెట్ అవుతుంది. నన్ను 4 చంపుతా, నేను 4 చంపుతా. ఏంది దొంగ ముఖం దానా? కొట్టవా? కొట్టు గట్ల కొడుతున్నా వాళ్ళిద్దరికి బుద్ధి వస్తుంది. కొట్టు. ఇక సాల్ట్ ఇవ్వాలి, ఇద్దరికి మస్తు దెబ్బలు తాకినాయి కానీ ఆపు. ఈ కట్ట అందుకొని ఇంకా 4 చంపు రాజవ్వ. ఏమైంది? ఎందుకు వేసిరు బొడ్డిలు? ఎందుకు వేసిరు? ఎందుకు ఇదంతా? ఇంతగానో ఊరిని మొత్తం మార్చిరు కదా, ఎందుకు వేసిరు మీరు? చెప్పినా కదా రాజక్క, మొగోళ్ళు అంత మంచిగా లేరు అందుకే అని. మీ ఇంట్లో మంచిగా లేకపోతే నువ్వు మార్చుకోవాలి. మా ఇంట్లో మంచిగా నువ్వు ఎట్లా అంటావు? మొత్తం అంత మారిపోయారు. ఇప్పుడు దీనికి పరిష్కారం కూడా మీరే చెప్పాలి. చెప్తాం రాజక్క, చెప్తాం. ఊర్లో మా పేరు ఎవరికి చెప్పకంటే చెప్తాం. మీరు ఘనకార్యం చేసిరని ఊర్లో మీ పేరు చెప్పకుండా ఉంటారా? చెప్తాం ఊరంతా. అయ్యో రాజక్క, అట్లా చేస్తే మా మొగోళ్ళు మమ్మల్ని కొడతారు, తిడతారు, ఇంట్లోకెళ్ళి పంపిస్తారు. మేము ఆగమవుతాం, మా పిల్లలు ఆగమవుతారు. క్షమించు మా పేర్లు చెప్పకండి రాజక్క. చెప్పనంటే మేము ఆ విరుగుడు మంది ఇస్తాం.
ఇయ్యి మరి చెప్పంగాని. ఇగో రాజక్క ఇల్లున్న నీళ్లు అందరికి కలిపి పోయిర్రి, అట్లా పోతే వాళ్ళు మొత్తం మారిపోతారు. లేదు రాజక్క మారుతారు, ఈ బాటిల్ నీళ్ళు మొత్తం పోయిర్రి. ఫస్ట్ వాళ్ళ మొగునికింతంత పోసి పెట్టవ్వా, వాడు మారితే ఊరంతా కలుపుదాం గాని. ఓ సీనిద్దా ఏమైందబ్బా ఎందుకు పిలిచినావు? గీ బుత్తాను నీళ్ళు తాగు సీను. సరే అవ తాగు తీరు, నాకు కూడా దూపైతాంది. ఏదో 2 సుక్కలు తాగు, మొత్తం తాగుతావేంది? సరే తీ అవ తాగుతా 2 సుక్కలు ఇయ్యి. ఇగో అవ్వ తాగినా. అగో సావని భారతి ఏమైంది మీ మొక్కాలకి? ఏమైంది? ఎవరు కొట్టిర్రా? మారిపోయిండు. ఎవ్వరు కొట్టలేదండి, కొంచెం కింద పడ్డం ఇద్దరం కలిసి, అందుకే ఇట్లా అయినాయి. ఇద్దరు కలిసి ఒకటేసారి పడ్డారా? కథ మంచిగా ఉన్నది కానీ తీరి. కొంచెం ముఖం ఇట్లా కడుక్కో, పోరంత ఎట్లా ఉంది ముఖం అంతా? సరే అన్నయ్య కడుక్కుంటాము. ఇక వాడు మారిండు కాబట్టి నేను నమ్ముతాను, మిమ్మల్ని వదిలేస్తాను. మీరు మంచి బతుకురి, లేకపోతే తొక్కుతా. ఒక్కసారి మీ పేర్లు చెప్పినంటే ఊరోళ్ళందరూ కలిసి ఉతుకుతారు మిమ్మల్ని, సరేనా? సరే రాజక్క, క్షమించు మమ్మల్ని. క్షమించు రాజక్క. ఓ అవ్వలాలగింత పని చేతిరి, సరే తీరి ఊకుంటాన్నాం. ఇక చూసిరు గదిలో మన వీడియో ఎట్లా అనిపించింది? ఇక్కడితోని జంబలగడి పంప సిరీస్ అంతా క్లోజ్ చేసేస్తున్నాం, అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏ సిరీస్ కావాలో కూడా కామెంట్ చేయండి, అది ఎల్లుండి నుండి స్టార్ట్ చేద్దాం. రేపు రాజక్క కుటుంబం వీడియో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.